ప్రభుత్వం వచ్చింది, ఎలా ఉంది బాబాయ్ మీకు అన్నది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడైతే ఉచిత ఇసుక అవి ఇవన్నీ చెప్పినారు, కానీ ఉచిత ఇసుక కూడా ఏమి సంబంధం పడలేదు. మరి అప్పుడు టన్నుకింత డబ్బులు కొనేటప్పుడే బాగుంది, కానీ ఇప్పుడు ఇంకా మా కార్మికులకు అందుబాటులోకి రాలేదు ఉచిత ఇసుక. అంటే ఇసుక ఫ్రీ అన్నారు, అలానే నిత్యావసర సరుకులు తగ్గిస్తామన్నారు, ఎలా ఉంది? నిత్యావసర సరుకులు కూడా తగ్గలేదు బాబు, అవి కూడా రేట్లు బ్రహ్మాండంగా పెరిగినాయి. నిత్యావసర సరుకులు అయితే తగ్గలే, రేట్లు అయితే పెరిగినాయి. అప్పటికిప్పటికి రేట్లు అనేది ఎలా ఉన్నాయి? రేట్లు ఇప్పుడు పెరిగినాయి, ప్రతిదీ ఏదన్నా చూసుకో, చిన్న అగ్గిపెట్టి నుంచి మొత్తం అంతా పెరిగినాయి, సరుకులన్నీ పెరిగినాయి. అంటే ఇసుక రేటు గతంలో ఎక్కువ ఉందా, ఇప్పుడు ఎక్కువ ఉందా? ఇసుక ఇప్పుడు ఫ్రీ అంటున్నారు, కానీ ట్రాక్టర్లు వేసుకొని వచ్చినా ఎద్దుల బండ్లు వేసుకొచ్చినా ఫ్రీ అన్నారు. కానీ మా అనంతపురం జిల్లాలో గుత్తి నియోజకవర్గంలో ఎద్దుల బండ్లు వేసుకొచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో పెట్టినారు ఎద్దుల బండ్లు కూడా. మరి ట్రాక్టర్లు వేసుకొని వచ్చానా కూడా రెవెన్యూ వాళ్ళు సిఫార్సుతో తీసుకొని రావాలంట. మరి రెవెన్యూ వాళ్ళు ఎక్కడుంటారు, పల్లెల్లో తెచ్చుకున్నా కూడా బండ్లు సీజ్ చేస్తున్నారు. ఉచిత ఇసుక విధానం ఇంకా పూర్తి కార్మికుల చేతల్లోకి రాలేదు. మరి మద్యం గురించి ఏం చెప్తారు బాబు? మద్యం గురించి బాబు, గతంలో ఎక్కడ పడితే అక్కడ మద్యం తీసుకోకుండా ఉండ్రు, ఇప్పుడు పల్లెల్లో బ్రహ్మాండంగా అమ్ముతూ ఉన్నారు. ఒక్కో పల్లెలో వచ్చి చిన్న పల్లెలో ఒక 2000 కుటుంబాలు ఉన్న పల్లెలో కూడా 8-10 మద్యం షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులు. ఎక్కడ పడితే అక్కడ అసలు భయమే లేదు. ఈ బెల్ట్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మందు బాబులకు మాత్రం భయమే లేదు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఇది చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.